ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు, దేశంలో వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఆదివాసులు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి జంగుబాయి జాతర నడుస్తూ ఉంది. ఈ జాతర ఈరోజు మేము కూడా మొక్కుకోవడంతో పాటు మా అందరి ఆరాధ్య దైవం విల్లంబుల మీద వీరుని సంతకంగా మిగిలిపోయినటువంటి మా యొక్క పోరాట యోధుడు, ఆదివాసులకు ఈరోజు ఇన్ని హక్కులు వచ్చినాయంటే మరి దాని వెనుక వారి యొక్క ప్రాణత్యాగం, పోరాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జోడేఘాట్లో మరి కొమరం భీం గారికి నివాళులర్పించి ఈ జోడేఘాట్ను ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతంగా, హిస్టరీ ప్లేస్గా, చరిత్రను తిరగరాసినటువంటి ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతం మీద రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు కొన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా మళ్ళీ మరి మన ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయలను టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జోడేఘాట్ ప్రాంతంలో వచ్చిపోయేటువంటి విఐపీలకు కానీ, ఇక్కడటువంటి ఆదివాసీలకు కానీ, ఇక్కడటువంటి ఆయన మీద ప్రేమతో వారిని స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి చరిత్రను తెలియజేయడం, కొమరం భీం గారి యొక్క చరిత్రను తెలియజేయడం, అదేవిధంగా వచ్చినటువంటి మరి చరిత్రను తెలుసుకోవడానికి లేదా స్ఫూర్తి పొందడానికి లేదా టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇవ్వడం కోసం 5 కోట్లతోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసి ఈ ప్రాంత ప్రజలకు ప్రధానంగా బోర్వెల్స్ లేక వ్యవసాయం కూడా ఇబ్బందిగా ఉంది. మొన్న సీఎం గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే విధంగా కొమరం భీం గారి యొక్క వర్ధంతులను, జయంతులను కూడా రాష్ట్ర పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి వారిచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా ఈ 3 అంశాలతో వారు పోరాటాన్ని, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం కూడా మరి నీళ్లు, నిధులు, నియామకాలు మనం వారి యొక్క స్ఫూర్తితోటే తెలంగాణ సాధించడం జరిగింది. కాబట్టి వారి యొక్క పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలబడ్డది. కాబట్టి మన సీఎం గారు కూడా వారిని ప్రత్యేకంగా మరి కొన్ని స్కీమ్స్ అడిగినప్పుడు తప్పకుండా వారు ఒప్పుకోవడం జరిగింది. అట్లనే ఐటీడీఏల ద్వారా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపు కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. విద్యలో కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్యారంగాన్ని కూడా ఇంకా బలోపేతం చేయడం కోసం స్పెషల్ గా హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో కూడా స్పెషల్ గా హాస్టల్స్ కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా తొందరలోనే మేము ఆల్ ఎమ్మెల్యేస్ అందరం కూడా మరి అడ్వైజరీ కమిటీ, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా 17-18 తారీఖులలో ఏర్పాటు చేసుకుని ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తే ఇంకా ఈ ప్రాంతాలు బాగుపడతాయి, మిగతా సమాజంతో మేము పోటీ పడగలుగుతామనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరి ఒపీనియన్స్ కూడా రాబోయే కాలంలో మరికొన్ని పథకాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. పండగ పూట అయినా కూడా మేమందరం కూడా మా అందరికి ఈరోజు ఈ పండగ అంటే మరి కొమరం భీం గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి, వారి పోరాటంతో వచ్చినటువంటి పథకాలను అనుభవించే బిడ్డలుగా ఈరోజు మాకు ఇదే గొప్ప పండుగ కాబట్టి ఇక్కడికి రావడం, వారి పేరుతో ఈ స్మృతి వనంలో జోడేఘాట్లో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ వారి స్ఫూర్తిని తప్పకుండా కొనసాగిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.